పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని లాకుల సెంటర్లో దివంగత జానా నాగేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. చేనేత ముద్దుబిడ్డ బహుజన కులాల పోరాట యోధుడు నాగేశ్వరరావు జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. అటువంటి బీసీలు అభివృద్ధి చెందితేనే ఈ ప్రాంతం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో కేంద్రంలో. అందులో భాగంగానే అంటే ఒక కల్లుగీత కార్మికుడైనా ఒక చేనేత కార్మికుడైనా ఒక రజిత బిడ్డ అయినా ఇట్లా ఏ సామాజిక వర్గం బలహీన వర్గాలు చూసుకున్నా కూడా 50 సంవత్సరాలు వచ్చే సమయానికి వాళ్ళ కళల్లో కంటి చూపు తగ్గిపోవడం కానీ వాళ్ళ నరాల్లో సత్తువ తగ్గిపోవడం కానీ ఏదైతే ఉందో వీటిని గుర్తుపెట్టుకుని 50 సంవత్సరాలకి వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి. 50 సంవత్సరాలకి పింఛన్ అంటే ఇవాళ నెలకి 4,000 రూపాయలు, సంవత్సరానికి ఇవాళ 48,000 రూపాయలు. అంటే 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు తగ్గించడం వల్ల 10 సంవత్సరాలు ముందుకు రావడంతో 10 × 48 అంటే 4,80,000 రూపాయలు ఒక్కొక్క బీసీ బిడ్డకు